కోవిడ్ టైం. కోవిడ్ టైంలో అప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో నేను ప్రెసిడెంట్‌గా, ట్రెజరర్‌గా వర్క్ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లోనే పార్కింగ్ ప్లేస్‌లో మేము ఒక షెడ్ వేసి అక్కడ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ మొత్తం పెట్టాము. అంటే పేషెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ అక్కడ ఆక్సిజన్ పెడతాము. ఏ బెడ్ ఖాళీ అయితే వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తూ ఉంటాము. అలాగా మేము ఒక 40 డేస్ అక్కడ పెట్టాము. పెట్టినప్పుడు ముత్యాలు అని ఒక 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 వ్యక్తి ఉన్నారామె. ఆమె ఎప్పుడు కూడా మన సప్తగిరి సర్కిల్‌లో బెగ్గర్ అన్నమాట. ఓహ్! బెగ్గింగ్ చేస్తూ ఉంటుంది. ఒక చిన్న హ్మ్. బాబుని ఎత్తుకొని ఉంటుంది. తన బాబుని హాస్పిటల్‌కి రెగ్యులర్‌గా తీసుకొస్తూ ఉంటుంది. నా క్లినిక్ కూడా ఎప్పుడు వస్తూ ఉంటుంది. నేను ఆ 1 మంత్ అంటే డిపార్ట్మెంట్‌లో చిన్నపిల్లల వార్డ్‌లో కాకుండా ఇక్కడ ఈ షెడ్‌లో ఈ వర్క్‌లో ఉన్నాను. తను ఒకరోజు నా దగ్గరకొచ్చి, "ఏంటమ్మా నువ్వు ఈ మధ్య చిన్నపిల్లల వార్డ్‌లో లేవు" అనంది. "లేదు ఇక్కడ ఉన్నాను కదా" అంటే, "ఏం చేస్తారు ఇక్కడ?" అంది. "ఇట్లా పేషెంట్స్ అందరూ వస్తున్నారు కదా! వాళ్ళకి ఇక్కడ చూస్తాము" అంటే, తనకి ఏమీ తెలీదు. తను వెంటనే తను ఇక్కడ ఒక దాన్ని తిత్తి ఏదో అంటారు కదా! అవును మేడం. ఆ దాంట్లో నుంచి ఇట్లా కొంచెం డబ్బులు తీసి నా చేతిలో పెట్టి, "దీంతో నువ్వు అదేదో ఉంటుంది కదా! కోవిడ్ వచ్చిందో లేదో కనుక్కోవడానికి వేలుకి పెడతారే అది కొని అందరికి చూడు" ఓహ్! అని చెప్పిందనమాట. ఆ డబ్బులు లెక్క పెడితే దగ్గర దగ్గర 6,000 వరకు ఉన్నాయి. ఓహ్! 6,000 తీసుకెళ్ళి షాప్‌కెళ్ళి చాలా, చాలా ప్రీషియస్ ఈ డబ్బు. అంటే ఒక బెగ్గరు బెగ్గర్ తను కష్టపడి కష్టపడి. సంపాదించిన డబ్బు మాకిచ్చింది. దీంతో ఎన్ని పల్స్ ఆక్సిమీటర్స్ వస్తే అన్ని ఇవ్వండి అంటే వాళ్ళు వెంటనే ఒక 6, 7 పల్స్ ఆక్సిమీటర్స్ మాకిచ్చారు. ఓహ్! అన్ని రావు. హ్మ్. అవి తీసుకొచ్చి అప్పుడు అక్కడ వాడడం జరిగిందనమాట. గ్రేట్ అంటే మేడం. డబ్బు ఇవ్వడం అనేది ఆ మనసుకు సంబంధించింది. కరెక్ట్. ఎవరైనా ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల హార్ట్‌ఫుల్‌గా ఇవ్వడం అనేది హార్ట్‌ఫుల్‌గా ఇవ్వడం. ఇంపార్టెంట్. అందుకే ప్రతి వ్యక్తిలో మానవత్వం ఉంది ఉంటుంది మేడం. అని అంటారు. దాగి ఉంది బయటికి దాగి రావట్లేదు ఉంది. అంతే. వస్తుంది, వస్తుంది. లేదని నేను అనను. ఇలాంటి చిన్న చిన్నవే చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అన్నమాట. మాకు నిజంగా. చాలా వరకు ఇన్‌స్పిరేషన్ ఏంటంటే ఇలా చిన్న చిన్నవే. అవును మేడం. వాళ్ళని తనని చూసిన తర్వాత అప్పుడు మా ఏజ్ అన్నీ మర్చిపోయి 40 డేస్ అప్పటికి భయంగా అనిపించేది. అమ్మో! కోవిడ్ వస్తుందేమో అని. హ్మ్. తనని చూసిన తర్వాత అలా అనిపించింది. రాదు అని. నిజంగా దేవుడు ఉన్నాడో మరి ఏదో తెలీదు గాని ఒక శక్తి. అంతే కదా మేడం. ఆ 40 డేస్‌లో మాకెవ్వరికీ కోవిడ్ రాలేదు అక్కడ ఉన్నా కూడా. అంటే ఇలాంటి విషయాలే గవర్నమెంట్ అన్ని ఫండ్స్ అన్నీ ఇవ్వలేదు. హ్మ్. గవర్నమెంట్ వరకు గవర్నమెంట్ ఇస్తుంది. ఇలాంటి దాతలు చిన్న పెద్ద తేడా లేకుండా ఇస్తారు ఎగ్జాక్ట్‌లీ చూడండి. మేడం. ఇది హ్మ్. నిజంగా చాలా గ్రేట్. అవును. రీసెంట్‌గా మా హాస్పిటల్‌లో ఒక ఎలక్ట్రిక్ వర్కర్ కూడా హ్మ్. కరెంట్ షాక్ తగిలి ఒక చెయ్యి మొత్తం బర్న్స్ అయ్యింది. హ్మ్. చాలా పూర్ తనకొచ్చే జీతం ఒక 10,000-15,000 కన్నా ఎక్కువ ఉండదు. హ్మ్. మా దగ్గర అడ్మిట్ చేసుకొని మేమే చూస్తూ ఉన్నాము. ఒక నిత్య సురభి అని ఒక ట్రస్ట్ వాళ్ళకి నేను కామన్‌గా తనెందుకో పరిచయం అయితే మనం చెప్పాను. ఇలా ఉన్నారు అంటే ఒక 2 డేస్ నిన్న గాక మొన్న తను వచ్చి హ్మ్. తనకు ఒక 2 మంత్స్‌కి సరిపోయే గ్రాసరీస్ అన్నీ కూడా ఇచ్చి వెళ్ళిందనమాట. అందుకే ఇచ్చేది గుణం అనేది లక్షల, కోట్ల, వందల రూపాయల అనేది కాదు. ఆ మంచి ఈరోజు మనసు. ఆ మనిషి 2 మంత్స్ హ్యాపీగా ఉండగలడు. నిజమే మేడం. ఇలాగా హ్మ్. నిజంగా ఇది ఇలా మానవత్వం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఏవన్నా కానీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ ఉన్నాయి. నిజమే మేడం. నిజంగా గ్రేట్. మేడం ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఏ ఆపరేషన్స్‌కి ఆరోగ్యశ్రీ కార్డ్ యూజ్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ అలా అన్ని రకాల జబ్బులకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డ్ వల్లనే అంటే చాలా వరకు చేసే సర్జరీస్ కానీ అంటే సర్జరీస్ అనే కాదు ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు చిన్న పిల్లలకు నిమోనియా ఇవన్నీ వస్తాయి. వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కింద పుట్టిన పిల్లలకు జాండీస్ వచ్చినా, ఆ! సెప్సిస్ వచ్చినా వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తూ ఉంది. ప్రతి అంటే 100 మందిలో 90 మందికి ఆరోగ్యశ్రీనే వర్తింపజేసి మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము. ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ లేదు కదా అని ఏమి లేదు. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ‌గా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యశ్రీ వల్ల చాలా లాభాలున్నాయండి. అంటే ఒక్కొక్కసారి మన గవర్నమెంట్ హాస్పిటల్ అనే కాదు, ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా సరే అది ఉండడం వల్ల మన చేతిలో డబ్బు లేకపోయినా గూడా ఆ కార్డే అవునండి. ఒక డబ్బులాగా, ఒక ఆయుధంలాగా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే ఉంది ఫెసిలిటీ మనకుంది కాబట్టి అది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. హాస్పిటల్‌లో మాత్రం ప్రతి కేస్‌కి ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డ్ తీసుకురాకపోయినా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాము. హ్మ్. వాళ్ళు మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డ్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని అప్పుడు వాళ్ళకు వర్తింపజేస్తాము. ఓకే. ఆరోగ్యశ్రీ మాత్రం మా హాస్పిటల్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ సక్సెస్‌ఫుల్‌గా. ఉంది గవర్నమెంట్ హాస్పిటల్‌లో.